मिशन के 16,108 रहती तो मुसलमान की 4 क्यों नहीं रह सकती? కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఉన్నప్పుడు ముస్లింలు నలుగురిని ఎందుకు చేసుకోకూడదు? పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. ఆయన మీలా సరదా కోసమో లేదా భార్యను పిల్లలకనే మిషన్ లో ఉపయోగించుకోవడం కోసమో పెళ్లి చేసుకోలేదు. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను రాజ్యాలను దోచుకుంటూ రాణులను ఒక చోట బంధించేవాడు. ఆయనకు స్త్రీల పట్ల విపరీతమైన మోహం ఉండేది. కనిపించిన ఏ రాజ్యాన్ని వదల్లేదు. అలా 16,100 మంది ఆడవాళ్లను బంధించి చిత్రహింసలు పెట్టి బలాత్కారం చేసేవాడు. వారంతా అది భరించలేక శ్రీకృష్ణుడిని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై నరకాసుడితో యుద్ధం చేసి సత్యభామ సహాయంతో అతన్ని సంహరించి వారందరికీ విముక్తి కల్పించాడు. అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. వారంతా తమ రాజ్యాలకు వెళ్లాలంటే భయపడ్డారు. ఎందుకో తెలుసా? బలాత్కారానికి గురైన ఆడవారిపై సమాజం సానుభూతి చూపడం మానేసి వారిని చిన్న చూపు చూస్తుంది. వీళ్ళేదో తప్పు చేసినట్టు వీళ్ళని మాటలతో హింసిస్తారు. అందుకే వాళ్ళు తమ రాజ్యానికి వెళ్లడం కంటే చనిపోవడమే మేలని నిర్ణయించుకున్నారు. చివరి కోరికగా శ్రీకృష్ణుని వాళ్ళందరూ వివాహం చేసుకోమని కోరుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ 16,100 మంది రాణులను 16,100 మంది కృష్ణుల రూపాలుగా మారి వాళ్ళని వివాహం చేసుకుని సమాజంలో వాళ్ళంతా తల ఎత్తుకుని ధైర్యంగా బ్రతికేలా చేశాడు. నరకాసురుడిని సంహరించి ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపాడు కాబట్టే మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. ఇంకొకసారి ఎవరైనా మీ కృష్ణుడు ఎందుకు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడని అడిగితే వాళ్ళకి సమాధానంగా ఈ వీడియో చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.